హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ రేణు. మనము క్యాన్సర్ తోటి, డయాబెటీస్ తోటి, ప్లస్ ఒబేసిటీ తోటి, లివర్ ప్రాబ్లమ్స్ తోటి, ఇన్ఫెర్టిలిటీ తోటి అని పిల్లలు కాకపోవడం, వీటన్నిటికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చూపించబోతున్న ఎవ్రీ టాక్సిన్స్ అండ్ ప్లాస్టిక్ వస్తువులు, ఈ ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాస్టిక్ మనం ఏదైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా చాలా డేంజరస్ జోన్లో ఉన్నాం. మనము ప్రతిదీ కూడా కెమికల్ మయమే ఉంది. నేను అవన్నీ యూజ్ చేయొద్దని చెప్పడానికి కాదు, కానీ అవి యూజ్ చేయడం వల్లనే మనకు అన్ని సమస్యలు వస్తున్నాయి. మీరు చూడొచ్చు, పైన మేము అన్నీ కూడా నీకు టైప్ చేస్తున్నాం. అన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ ఇక్కడ ఉన్నాయి, ఆ కెమికల్స్ వల్ల ప్రాబ్లం ఏంటి చూడొచ్చు. పాబ్లెట్ అని, పారాబెన్ అని, అల్యూమినియం అని, ట్రైక్లోసిన్ అని, ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా మనకు ఫ్యూచర్లో క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ప్రతి క్యాన్సర్ మనం వేసుకునే పౌడర్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, సోప్ దగ్గర నుంచి అన్నీ కూడా కెమికల్తో నిండిన ప్లాస్టిక్ను చేయబడింది. కాబట్టి మనం అవన్నీ కూడా దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మన లైఫ్లో ఏది 20 years వాడినా చాలా ప్రాబ్లమ్స్ పడిపోతాము. చిన్న పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలా పెరిగిపోతున్నాయి చూడండి. ప్రపంచంలో 0.5% సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయాట. ఇండియా అందులో సెకండ్ స్థానంలో ఉంది. అంటే 12.5% ఇండియా నుంచే సముద్రాలలోకి ప్లాస్టిక్ పెరుగుతుంది. ప్లాస్టిక్తో పాటు కెమికల్ ప్రోడక్ట్ వెళ్ళి భూమిలో ఉన్న సాయిల్ను ఖరాబ్ చేస్తూ, అది తిన్న మనము ఖరాబ్ అవుతూ విపరీతమైన ప్రాబ్లమ్స్ అయిపోయి హాస్పిటల్లో కూడా లైన్ దొరకనంత విధంగా ఉన్నది. కాబట్టి మనము ఇప్పుడు మార్చుకుందాం, హెల్దీగా మార్చుకుందాం. హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ ద్వారా మనము హెల్దీగా మారుదాం. హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ మోటో ఒకటే, ప్లాస్టిక్ వ్యర్థాలను, కెమికల్ వ్యర్థాలను తగ్గిస్తూ మన ఇంటిని సుఖమయం చేస్తూ, మన ఫ్రెండ్స్ని సుఖమయం చేస్తూ, మన ఫ్యామిలీస్ని సుఖమయం చేస్తూ అందరు హ్యాపీగా ఉండడం అనేది మన హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ ఫస్ట్ మోటో. మనం కాబట్టి మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను, కెమికల్ వ్యర్థాలను పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేద్దాము. ప్లస్ ఈ ప్రపంచానికి మనం హెల్ప్ చేద్దాము. ఇండియాలో ప్లాస్టిక్ వ్యర్థాలు, కెమికల్ వ్యర్థాలు తగ్గే విధంగా ప్రయత్నం చేద్దాము.